ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను పూర్తిగా చెల్లించాలని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సంవత్సరాల పాటు సేవలందిస్తున్న స్టేడియంలోని 23 మందికి అరకొర జీతాలతో సరిపెట్టడం స్టాఫ్కు తగదని పేర్కొన్నారు. 6,000, 8,000 జీతాలతో క్రింది స్థాయి ఉద్యోగులకు పే అండ్ ప్లే పద్ధతిలో సరిపెట్టడం వలన ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నారని వాపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ క్రీడా విభాగాల చైర్మన్ కమలాకర్ సూచన మేరకు గతంలో వాలీబాల్, షటిల్, ఖోఖో, హాకీ లాంటి అకాడమీలు ఉన్న స్టేడియంలో కరోనా తర్వాత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, వెంటనే క్రీడల అభివృద్ధికి అకాడమీలు ప్రారంభించాలని, అలాగే మొగుళ్లపాలెం వద్ద కేటాయించిన 150 ఎకరాల స్థలంలో నిర్మించిన ఇండోర్ స్టేడియం అచేతనంగా పడి ఉందని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని జిల్లా కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షుడు నరేష్ కోరారు. కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రెడ్డి, అడ్వకేట్ సుధాకర్, వాలీబాల్ క్రీడాకారులు ఎలీషా, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సుమారు 2007 నుంచి 23 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 23 మంది కాంట్రాక్ట్ బేస్ మీద ఎంప్లాయీస్ ఇక్కడ జాయిన్ అయితే వాళ్ళని జాయిన్ చేసుకున్న తర్వాత అనేక రకాలుగా వాళ్ళకి సంవత్సరాలు జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. గత సంవత్సర కాలంగా ప్రభుత్వాన్ని అనేక సార్లు మొరబెట్టుకుంటే ఈరోజు వాళ్ళకి సగం జీతం 25,000 జీతం ఇస్తారన్న వాళ్ళకి 15,000, 12,000 రూపాయల జీతాలతో సరిపెడుతున్నారు. ఈరోజు క్రీడలకి సంబంధించిన కోచ్లు లేక, సరిగ్గా కోచ్లు జాబ్ చేస్తున్నా కూడా ఇక్కడ ఎంప్లాయీస్గా వాళ్ళంతా కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి అరాకొర జీతాలతో వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, శాప్ చైర్మన్ని మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం రవినాయుడు గారిని. ఈరోజు ఈ యొక్క ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దేశంలోనే, రాష్ట్రంలోనే, జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అటువంటి స్టేడియంని ఈరోజు ఎందుకు పనికిరాని దానిగా మార్చేసినారు. ఈరోజు ఎన్నేకమైనటువంటి చూస్తుంటే పైకి బటారం లోన్ లొటారం లాగా ఈరోజు క్రీడ ఏదైనా ఆడుకుందాము, ఏదైనా చేద్దాము పిల్లలు అని చెప్పంటే పర్ఫెక్ట్గా ఏమీ లేని పరిస్థితి. గతంలో ఎన్నో అకాడమీలు ఉన్నాయి, 4-5 రకాల ఆటలకు సంబంధించిన అకాడమీలు ఉన్నాయి. కరోనా వచ్చిందని చెప్పేసి అకాడమీలన్నీ క్లోజ్ చేసేసినారు. ఈరోజు మొగుళ్లపాలెం దగ్గర కోట్ల రూపాయలు వెచ్చించి 150 ఎకరాలతో అక్కడ ఇండోర్ స్టేడియం నిర్మిస్తే అది నిర్వీర్యంగా పడిపోయింది. ఈ విధంగా ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో దీని గురించి పట్టించుకునే నాదులు లేడు. కలెక్టర్ గారిని, మినిస్టర్లని ఎవరిని అడిగినా కూడా మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళని అరకొర శాలరీలతో వాళ్ళ జీవితాన్ని ఎందుకు పనికిరాని వాడికి చేశారు. గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, ఈరోజు రకరకాల మోడల్స్ వాళ్ళని పే అండ్ ప్లే అనే మోడల్తో ఇచ్చేసి వాళ్ళ జీతాన్ని సగం చేశారు. వాళ్ళ జీవితాలు సగాలు చేయబాకండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళ యొక్క బతుకుల్ని ఇచ్చేయండి. ఈ యొక్క స్టేడియంలో అనేక మంది విద్యార్థులు, అనేక మంది వృద్ధులు అందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాకింగ్ అని అనేక ఆటలతో వీళ్ళందరూ కూడా ఇక్కడ నెల్లూరుకి ఇది ఒక సెంటర్ ఆఫ్ హబ్గా ఉండింది. అట్లాంటి దాన్ని నీరు గార్చొద్దని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫుల్ శాలరీలు ఇవ్వాలి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. అలాగే గతంలో 250 మంది ఎంప్లాయీస్ని ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు. వాళ్ళల్లో గత ప్రభుత్వం 150 మందిని వాళ్ళని రెగ్యులర్ ఏదో విధంగా కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళని పర్మిట్ చేసింది. కానీ వీళ్ళు 71 మందిని, దాంట్లో నెల్లూరు వాళ్ళు ఉన్నారు, ఈ యొక్క ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పనిచేసే వాళ్ళు, వాళ్ళ వరకు ఎటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవడం లేదు, వాళ్ళని అసలు రెగ్యులరైజ్ చేయలేదు. ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇది మిమ్మల్ని చేస్తాము, ఈ విధంగా మీకు శాలరీస్ ఇస్తామనే విషయము వాళ్ళకి ఏ క్లారిటీ లేదు. వాళ్ళ జీతాల వరకు సగం సంవత్సరానికి ఒకసారి సగం జీతాలతో వాళ్ళు సరిపెడుతున్నారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. క్రీడల అభివృద్ధికి మేము అది చేసాము అని చెప్పడం కాదు, అవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ యొక్క ఏసీ సుబ్బారెడ్డి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలి. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు 2007 వివేకానంద రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఇది ఒక పెద్ద బాగా డెవలప్ చేశారు. ఈరోజు ఆయన ఆనందరామరెడ్డి రెడ్డి ఒక మంత్రిగా ఉన్నారు నెల్లూరు జిల్లాకి, ఆయన మళ్ళీ చొరవ తీసుకోవాలి. ఈ విధంగా ఏదైతే సీఎంఆర్ ఫండ్లు ఉన్నాయో అవన్నీ కూడా రైజ్ చేసేసి ఈ యొక్క ఏసీ సుబ్బారెడ్డి స్టేడియాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.